2 రోజుల నుంచి నాతో పాటే మిద్దె తోటలో పనిచేస్తుందండి మా ఆలోచన రాజపక్షి. 2 రోజుల నుంచి నేను పైకి వెళ్తే పైకి, కిందకు వస్తే కిందకి. నమస్తే అండి. ఈరోజు మొక్కలన్నిటికీ బోన్ మీల్ వేస్తున్నాను. కంపల్సరీ నేను సంవత్సరానికి ఒక్కసారి అన్ని మొక్కలకి వేస్తాను, మట్టి కలిపేటప్పుడు వేస్తాను. బోన్ మీల్ ఎందుకు అంటే ఫాస్ఫరస్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. మీరు బోన్ మీల్ వేసుకోము అనుకున్న వాళ్ళకి రాక్ ఫాస్ఫేట్ వేసుకోండి. నేనైతే ఇప్పుడు బోన్ మీల్ తెప్పించాను. గాంధీ ప్రసాద్ గారు టెర్రస్ గార్డెన్, గాంధీస్ టెర్రస్ గార్డెన్ ఉంది కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను తెప్పించుకుంటాను ప్రతి సంవత్సరం. ఇదిగోండి 25 కిలోల బ్యాగ్ ఇది పోసేసాను. ఇట్లా ఉంటుంది. కుండీలో వేస్తా అంటే లెగుస్తుంది గాలికి. అదిగోండి అట్లా లెగుస్తుందని నీళ్లు పోస్తుందని నీళ్లు పోసి వేస్తా. ఇదిగోండి ఇట్లా వేసేసుకుంటామే, వేసి నీళ్ళు చల్లేస్తా. ఇట్లా వేసాం కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే మట్టి వేసి కలిపేస్తా. ఇట్లా 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 మట్టి వేసి, ఇదిగోండి కొంచెం మట్టి వేసేసాం అనుకోండి, ఇక ఎగరదు గాలికి. ఇట్లా ప్రతి కుండీలో ఇదంటే నిన్నే మార్చాను కదా, అందుకని నేను మట్టి వేసుకున్నా. ఇక ఎగరదు. ఇట్లా ఇప్పుడు మామిడి చెట్టుకి వేస్తే ఏమవుతుందంటే సంవత్సరం పొడుగునా దానికి అవసరం అనుకున్నప్పుడు పోషకాలను తీసుకుంటుంది. ఒకేసారి కరిగిపోదు బోన్ మీలు. గాలి బాగా ఉంది వాళ్ళ. ఇట్లా మట్టి వేసేస్తా. నా మామిడి చెట్లకి అయితే కిచెన్ వేస్ట్ బోన్ మీల్ అండి. బోన్ మీల్ కుదరకపోతే రాక్ ఫాస్ఫేట్. ఇట్లా మట్టి వేసేస్తే ఏమవుతుందంటే ఈ భూమిలో కలిసిపోతుంది. ఇక వర్షం వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. ఈ మట్టి ఇట్లా మళ్ళీ మట్టి దీని మీద వేసేయండి అంతే. ఇట్లా కలిపేసాను చూసారా, మట్టిను మనకి ఇది కలిసిపోయింది. చూడండి వర్షం వస్తుంది కాబట్టి నేను నీళ్ళు పోయి ఇట్లా అటు పక్కన వేద్దాం రండి. వానపాములకి ఏమీ హాని చేయదండి అంతే. ఇది మలై యాపిల్ అండి. ఇదిగోండి కుండీ దగ్గరికి రండి ఒకసారి. ఎట్లా ఉందో చూడండి, ఎరువు ఇట్లా ఉంది. ఇప్పుడు ఏంటంటే పూత పింద మనకి పువ్వులు వస్తాయి. పువ్వులు వచ్చి కాయగా నిలబడతలేదు మనకి. నిలబడినప్పుడు ఇట్లా గొయ్యి తీసి ఇట్లా అన్ని కుండీల్లోనూ వేయాలి. మళ్ళీ ఇటు పక్కన వేస్తా, వేసి ఇక్కడ మళ్ళీ ఆ మట్టి పోస్తా. ఇదిగోండి 2 కొబ్బరి చెప్పలు వేసేసాను నేను. చుట్టూతాను వేయచ్చు, మనకు ప్లేస్ లేదనుకోండి ఇట్లా కూడా వేసేయచ్చు అంతే. వానక పాములకి ఏమి హామ్ చేయదు ఇది. ఇప్పుడు అరటి చెట్టు నాకు కాయల చెట్టు మట్టికి బ్రహ్మాండంగా పెరిగింది. అందుకు ఈ అరటి చెట్టుకు కూడా వేసేస్తా. ఇట్లా తవ్వుకోవాలి, ఇట్లా మట్టి తీసుకోవాలి. దీనికి ఇంతే వేయాలి అంతే వేయాలని ఏమి ఉండదు. కూరగాయ మొక్కలకు మట్టి కంపల్సరీ వేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వేసా, ఇంతవరకు చాలు. ఇప్పుడు ఇక్కడ సపోటా ఉంది, వేద్దాం రండి. కుండీలో సపోటా. కుండీలో ఇదిగోండి ఇక్కడ వేసేస్తా. వేసేసి అంతే అట్లా తవ్వేసుకుంటాం. తవ్వేసుకుని ఇక్కడ కొంచెం వేసుకుంటామంటే చాలు. ఇదిగోండి ప్రతి కుండీలోనూ వానపాములు ఏమీ హామ్ చేయదు ఈ బోన్ మీలు. ఇదిగోండి ఇట్లా తవ్వేసుకోండి. ఇట్లా ఇట్లా
ఇట్లా పక్కకు అనుకుంటే మళ్ళీ అక్కడ వేసేస్తా. ప్రతి కుండీలోనూ బయోచార్ ఉంటుంది నా దగ్గర. ఇదిగోండి బయోచార్, సూక్ష్మజీవులకి నిలయం బయోచారు. ఇప్పుడు ఇక్కడ వేస్తా. ఈ పెద్ద మొక్కలు వీటికి పూత వస్తుంది కానీ కాయగా నిలబడలేకపోతుంది, అందుకే వేస్తున్నా. 2 కొబ్బరి చిప్పలు వేస్తున్నా. అంతే. చూసారా ఎంత బాగానో వేసుకుంటాం. ఇట్లా ప్రతి మొక్కకి వేయాలి. నాకు మినిమం నా కుండీలన్నిటికీ 50 కిలోలు పడుతుంది బోన్ మీల్. సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీ తెప్పించి వేసుకుంటా. చూడండి ఎన్ని వానపాములు. మనం సేంద్రియంగా చేస్తున్నాం వంటానికి నిదర్శనాలు ఇయ్యేనండి. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. నేను ఒక్క వానపాముని కూడా బయటికి పంపించను, జాగ్రత్తగా చూసుకుంటా. వర్షం వచ్చి కింద పడిపోతాయి ఈ పాపం కుండీల్లో నుంచి. ఇట్లా మొత్తం బయటికి తీస్తున్నా. అంతా ఇట్లా వేసేసా, మొక్క చుట్టూతా వేసేసి మట్టి కప్పేస్తున్నా. ఇగోండి వానపాములు ఎన్నో చూడండి, ఎన్ని ఉన్నాయో అసలు. ఇవి చూడండి మొత్తం వానపాములే. ఇట్లా అంతా మట్టి కప్పేస్తా. లెగుస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి అయితే కంపల్సరీ బోన్ మీల్ వేసుకోండి. పైన అంత వేస్తా. ఇదిగోండి 2 మిరియాల మొక్కలకి వేసి చూపిస్తాను అంతే. ఇక్కడ ఎట్లా ఉందో చూడండి, మిరియాల మట్టి చూడండి ఎట్లా ఉందో. అసలు ఈ మట్టిలో ఈ వానపాములు చూడండి. ఏ కుండీలో అయినా నాకు ఇట్లాగే ఉంటాయి వానపాములు. మనం 100% సేంద్రియం చేసుకుంటున్నాం నిదర్శనాలు అయితే అయ్యే. ఇదిగోండి ఇప్పుడు మట్టి వేసేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తా, ఇటుపక్క కొంచెం తీసుకుంటా, ఇటుపక్క కొంచెం తీసుకుని కొంచెం వేస్తా. ఇట్లా వేసేస్తున్నా, గాలి వస్తుంది అంతే. ఇవి ఎంత బాగా కాయలు కాస్తాయో మన ఓపికగా చెయ్యాలండి. ఇదైతే మన ఇంట్రెస్ట్తో మనం చేసుకోవాలి. ఇదిగోండి అసలు చచ్చిపోయినాయి అనుకున్నా ఈ సంవత్సరం సమ్మర్లో. ఇవి తెచ్చి కింద పెట్టి సేవ్ చేసుకున్నా. ఇదిగోండి అసలు వానపాములు చూడండి బాబోయ్. ఇగోండి వెళ్ళిపోతున్నాయి. ఇగో వేసేద్దాం. అంతే. ఇటు పక్క వేస్తా. ఇగండి ఎటు చూసినా అయ్యే, అటు ఇష్టం. వాన్ అంతే. చూసారుగా, ఇంకా మీకు బోర్ కొడుతుంది. అన్ని మొక్కలకి వేసుకుని వస్తాను. ఇంకా కుండీలో కుండీ పెట్టుకుంటా. ఇట్లా గులాబీలు అన్నీ, గులాబీలకి చాలా బాగా ఇష్టం. బోన్ మిల్లు వేస్తాను. ఫస్ట్ జామ చెట్లకి వేస్తున్నాను. రండి దగ్గరికి రండి. వీటిల్లో వానపాముల ఎరువు చూడండి. ఎరువు బ్లాక్ గోల్డ్. మన మిద్దె తోటలో ఇవన్నీ వానపాముల ఎరువే. ఇక ఎన్ని ఉంటాయో చూద్దురు కానీ ఇదంతా వానపాముల ఎరువే. అబ్బా జామ చెట్టుకి ఏం చేసుకున్నాయండి మనం ఇవ్వకుండా. ఇదిగోండి మా ఆలోచన రాజు ఏం పురుగులు తినడానికో ఓ అరుతుంది నన్ను. ఇదిగోండి ఇట్లా పక్కకు తీసేస్తున్నా. చాలా ఉన్నాయి వీటిలో. ఇదిగోండి చూసారుగా, ఇట్లా అట్లా పక్కన పెట్టేస్తా. పెట్టేసి ఇప్పుడు బోన్ మిల్ వేసేస్తున్నా. జామ చెట్లకు కూడా బాగా వేయాలి. ఎగురుతుందని నేను వాటర్ వేసుకున్నా. ఇదిగోండి వేసేస్తున్నా. వానపాములకు కూడా ఏమి హామ్ చేయదు. ఇటు వేసేసా. ఇంకా ఇటు పక్కన వేస్తున్నా. 2 కొబ్బరి చిప్పలు వేస్తున్నా. చెప్పే కదా నా దగ్గర 1 ఎకరం పొలం కంటే ఎక్కువ ఉన్నట్టున్నాయి మొక్కలు. ఇదిగోండి వేసేసా.
అది చూడండి ఎట్టొచ్చిందో. అసలు ఎట్టొచ్చి గోల చేస్తున్నాయి తినటానికి, వానపాములో పురుగులు తినటానికి. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అందుకు. ఇదిగండి ఇప్పుడు ఏం చేస్తా, మీకు చూపిస్తా, కొన్ని మొక్కలే చూపిస్తా, అన్నీ చూపించను. గులాబీకి, టమాటాలకి, పచ్చిమిర్చికి, దొండలకి, ములక్కి పూత మీద ఉన్నప్పుడు తెచ్చుకుని కంపల్సరీ వేయండి. చెయ్యి పట్టుకోము అనుకుంటే గ్లౌజులు వేసుకోండి. నేను మధ్య మధ్యలో చేతులు కడుక్కుంటున్నాను వెళ్ళి. ప్రతిదీ మీకు మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. ఇదిగోండి అంతే. దీని మొక్కలు దీని ప్లేస్లో పెట్టేసా. ఇదిగోండి పంపర్ పనస పూత మీద ఉంది. ఇదిగోండి ఇటు రండి, ఇటు పక్కకి రండి చూపిస్తా. ఇదిగోండి కనపడుతుంది. కంపల్సరీ పూత మీద ఉన్నప్పుడు కంపల్సరీ మీరు ఇవ్వాల్సిందే మైక్రో న్యూట్రియంట్స్ ఇవి. మీ అందరికీ రాలిపోతున్నాయి, పూతలు రాలిపోతున్నాయి, పద్మాంటి అంటున్నారు. కారణం ఇదే, పోషకాలు కాల్షియం అందక. ఇప్పుడు ఇక్కడ వేస్తా. నిమ్మ మొక్కలకు కూడా మహా ఇష్టం అంతే. ప్రతి కుండీలోనూ బయోచార్ ఉంటుంది నా దగ్గర. ప్రతి కుండీలోను నేను బయోచార్ చేసుకుని వేసేసుకున్నా ఇంతే. ఇంకో కుండీ అంతే. ఒక్కొక్క కుండీలో రెండు రెండు పెట్టుకుంటానండి. పెట్టుకుంటే ఏంటంటే మనకు ప్లేస్ కలిసి వస్తుంది, నీట్గా ఉంటుంది. ఇట్లా అన్నీ వేసుకొచ్చేస్తా. ఇదిగోండి ఇది మన పీచి మొక్క. ఇట్లా కుండీలో కుండీ పెట్టాం అమ్మ. ఇదిగోండి వేరుకుళ్ళు పురుగులు వచ్చినాయి నాకు ఈ కుండీలో కనపడ్డాయి తవ్వితే. ఇప్పుడు అర్జెంటుగా సుధారెడ్డి మేడం గారి దగ్గరికి వెళ్ళి, కేఎన్ బయోసైన్సెస్ సుధారెడ్డి మేడం గారి దగ్గరికి వెళ్ళి మెటరైజం తెచ్చి ఇప్పుడు అన్ని కుండీల్లో వేస్తా. మెటరైజము ఈపీఎన్ రెండు కలిపేస్తే ఈ పురుగుల్ని తినేస్తాయి. పురుగులు ఇవి వేరుకుళ్ళు పురుగులు. ఇదిగోండి ఎన్నో నుంచి నేను చూడండి సంచిలో కట్టి బయట వేయాలి వాటిని. ఇదిగోండి ఇది తవ్వా, దీంట్లో రాలా, చూద్దాం రండి. ఇట్లా లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎప్పుడైనా కంపోస్ట్ మన పశువుల ఎరువు తెచ్చినాక ఎమ్మటే వేయకూడదు. అందుకే నేను మాగబెడతాను. ఒక 6 నెలలు మాగబెట్టేస్తా. ఒకవేళ వాళ్ళ దగ్గర మేకల ఎరువైనా ఉంటాయి, దీంట్లో లేదు. చూద్దాం అటు వెళ్దాం పదండి. దాకుండి దోవుతా వస్తాయి అవి. పశువుల ఎరువులు మాగకపోతే వచ్చేస్తాయి. వర్షాలు పడుతున్నాయి కానీ మొక్కలు కుండీలు కూడా తడవట్లేదండి. కుండీలు కూడా తడవకుండా వీటిలో లేదు. తెలిసిపోతాయి, ఉంటే పైనే ఉంటాయి. లేదు వీటిలో లేదు, ఇది ఒక్క దాంట్లోనే ఉంది. తెలిసిపోతాయి. ఇదిగోండి లేవు. వీటిల్లో వేసేస్తా, బోన్ మీల్ వేసి ఆ 2 కుండీలు కూడా తవ్వుతే చాలు. ఏటిల్లో ఉంటాయో కూడా మనకు తెలీదు. అందుకే జీవన ఎరువులు కంపల్సరీ ఇవ్వాలి. ఫస్ట్ టైం కనపడింది 4 సంవత్సరాల తర్వాత నా మిద్దె తోటలో ఆ పురుగు. నేను అనుకుంటాం మేకల ఎరువు పచ్చిది అయ్యి ఉంటుంది. తెచ్చినా నేను దీంట్లో వేసేస్తా. దీంట్లో కూడా లేదు. అది ఒక్క దాంట్లోనే వచ్చింది. వేసేద్దాం. తీస్తా. నా చుట్టూ తీస్తానికి ఏంటంటే ఇదిగోండి బయోచార్. మీరు చూస్తున్నారా, ఏ కుండీ తీసినా నాకు బయోచార్ ఉంటుంది. యాభై కిలోలు పడుతుందండి కరెక్ట్గా. నాకు 50 కిలోలు పట్టేస్తాయి. ఇట్లా వేసేస్తా. వేసుకుంటే నీళ్ళు పోసేస్తాయి. దానికి ఏమవుతుందంటే ఎగిరిపోతుంది. ఇట్లా 2 కొబ్బరి చిప్పలు వేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా వేరుకుళ్ళు పురుగులు ఎన్ని వచ్చినాయో.
ఈరోజు మధ్యాహ్నం భోంచేసినాక ఫస్ట్ చేసే పని ఏదన్నా ఉంటే కేఎన్ బయో సైన్సెస్ సుధారెడ్డి మేడం గారి దగ్గరికి వెళ్ళి ఈపీఎన్ మెట్రైజం 2 తెచ్చి అన్ని కుండీలకి వేస్తా. బోన్ మీల్ అన్ని కుండీలకి వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇంకా మీకు బోర్ కొడుతుంది, మిగతాదన్నీ వేసేసి కిందకి దిగుతాను. ఓకేనా అండి? మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, ఉంటానండి. బై అండి.